సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఒక్కసారి ఈ రొట్టెలను తాకు, నమ్మలేని నిజం ఒకటి చెబుతాను విను తల్లి, ఇంత అదృష్టం కాదనుకోకు అని ఈరోజు బాబా గారు మనందరి కోసం బంగారం లాంటి అవకాశాన్ని అయితే అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ బాబా గారికి ఎంతో ఇష్టమైన ఈ రొట్టె ముక్కలను తాకగానే మన జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో, అసలు మన జీవితం ఎలా ఉండబోతుంది, ముందు ముందు ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇప్పుడున్న కష్టాలకే సతమతమవుతూ ఉన్న సమయంలో రాబోయే జీవితం ఎలా ఉంటుంది అన్న ఆందోళన ఎంతో మందిలో ఉంటుంది. బాబా గారు ఈరోజు మనకు అందిస్తున్న ఒక అద్భుతమైనటువంటి సందేశం అండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వినవలసిన వీడియో. ఈ వీడియో చూడుకోకపోతే ఈ సమయంలో చాలా వరకు నష్టపోవచ్చు. ఎందుకంటే ఎక్కడ తప్పు చేస్తున్నామో మనం గ్రహించలేకుండా ఉంటే ఆ సమయంలో కష్టాలనేవి ఎక్కువగా కనబడతాయి. వాటిని తగ్గుముఖం పట్టించడానికే భగవంతుడు ఇస్తున్న మార్గం ఇది. ఒక్కసారి బాబా గారి మీద నమ్మకంతో ఈ రొట్టెలను తాకి చూడు. నమ్మలేని నిజాన్నైతే బాబా గారు ఈరోజు మనకు చెప్పబోతున్నారు. ఇంత అదృష్టం మన గుమ్మం దాకా వస్తే ఎందుకు కాదనుకోవాలి? తప్పకుండా ప్రతి సాయి భక్తుడు కూడా బాబా గారు చెప్పే సందేశాన్ని స్వీకరిస్తారు అన్న నమ్మకం. ఎందుకంటే బాబా గారు ఎప్పుడూ కూడా మనకు తండ్రి స్థానంలో ఉండి ఎన్నో హితబోధనలు చేస్తూ ఉంటారు. బాబా గారు చూపించే ప్రేమ భక్తుల పట్ల ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అది కేవలం భక్తులకే తెలుస్తుంది. ఎందుకంటే ఆ అనుభూతి అనేది భక్తులు మాత్రమే పొంది ఉంటారు. ఎవరైతే బాబా గారి ప్రేమని పొందారో, బాబా గారు మన పట్ల ఏ విధంగా దయ చూపిస్తారో, ఎవరైతే ఇలాంటి అనుగ్రహం పొంది ఉంటారో వారికే బాబా యొక్క ప్రేమ, ఆప్యాయత ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. నిజంగా ఏ భక్తుడైతే పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఏదైనా సరే బాబా గారు చెప్పిన విధంగా, బాబా గారు ఇచ్చే సందేశం ద్వారా ఎవరైతే వారి జీవితాలలో అనుసరించుకుంటూ బాబా గారు చెప్పినట్టు నడుచుకుంటారో వారి జీవితంలో అదృష్టం అనేది వరిస్తుంది. ఒక రోజు కాకపోయినా మరొక రోజు. ఎందుకంటే ఆ ఒక్క రోజులో నువ్వు చేసే తప్పులన్నింటికీ బాబా గారు ఏదో ఒక రూపంలో శిక్షణ అందిస్తూ ఉంటారు. ఆ శిక్షలో నువ్వు నెగ్గగలిగితేనే అదృష్టం అనేది వరిస్తుంది. కాబట్టి తల్లి, ఎక్కడ తప్పు చేస్తున్నావో అనేది మాత్రం సరిచేసుకో. ఎందుకంటే ఈ సాయి నీ కోసం ఎన్నో విధాలుగా మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నీ చుట్టూనే తిరుగుతున్నాడు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి, నన్నే నమ్ముకున్నావు కాబట్టి, నా కోసమే ప్రతి క్షణం నా నామంతో జపిస్తూ అనుక్షణం నన్నే స్మరిస్తున్నావు. దానికోసమే నీ కుటుంబం బాగుండాలని, నీ జీవితం బాగుండాలని, ఎలాంటి సమస్యలు ఉండకూడదు, ఇవన్నీ దూరం చెయ్యాలి అన్న ఆశతోటే నీకు ఈ ఉపాయాన్ని అందిస్తున్నాను. చక్కగా దీనిని అర్థం చేసుకొని నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో గ్రహించి ఆ తప్పుని నువ్వు సరిచేసుకోగలిగితే నీ అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు తల్లి. కాబట్టి నువ్వు నా బిడ్డవి, అర్థం చేసుకుంటావు అన్న ఆశతోటి చెబుతున్నాను. ఒక్కసారి ఈ బాబా చెప్పినట్టు చెయ్యి తల్లి. నా కోసం వేల కృసల దూరం నువ్వు రానక్కర్లేదు. నేనే నీ కోసం వస్తాను. నీ చుట్టూ నేనే ఉన్నాను. ఏ జీవిలోనైనా సరే నన్ను చూడు, నేను అక్కడ నీకు దర్శనమిస్తాను. తల్లి, ఇంకా నీకు నమ్మకం కలగలేదా? ఈ సాయి కోసమే ఎదురు చూస్తున్నావు కదూ. ప్రతి గురువారం నీ ఇంట్లో నేను అడుగు పెడుతున్నాను. నువ్వు నన్ను గమనిస్తున్నావా? నువ్వు పెట్టే నైవేద్యం తిని వెళుతున్నాను, అది చూస్తున్నావా తల్లి? ప్రతి ఒక్కరి ఇళ్లకు నేను వెళుతున్నాను. ఎవరైతే నా కోసం ఎదురు చూస్తూ నా పూజలు నిర్వహిస్తూ నా నామం జపిస్తారో అలాంటి వారి ఇళ్లకు పిలవకపోయినా సరే వెంటనే వెళ్ళి కూర్చుంటాను. వారి బాధలన్నీ వింటాను. వారి సమస్యలు తీర్చడానికి ఏదో ఒక మార్గం ఆలోచించి వారికి ఉపాయాన్ని అందిస్తాను. తల్లి, నీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని వినకుండా నీ బాధని నువ్వు ఒక్కసారి ఆలోచించు. అసలు ఆ బాధ ఎలా పుట్టింది?
దేనికోసం మదన పడుతున్నావు? నీకు డబ్బు సమస్య ఉంటే ఆ డబ్బును ఎలా సంపాదించుకోవాలి? ఈ కలియుగంలో నువ్వు డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కేవలం జాబ్ కోసమే అంటే ఉద్యోగం కోసమే నువ్వు ప్రయత్నం చేయనక్కర్లేదు. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఒక వ్యాపారం కానీ లేదా ఇంకేదైనా పని చేసుకోవాలని నీ మనసుకు అనిపిస్తే ఆ విధంగానే ప్రయత్నం చెయ్యి. ఏది చేసినా కూడా చిన్నగా మొదలుపెట్టు. అందులో నీకు మంచి డబ్బులు సంపాదించడానికి అవకాశం దక్కుతుంది. తల్లి, ఎప్పుడూ కూడా ఎదుటివారి ఎదుగుదలను చూసి బాధపడకూడదు. వాళ్ళు బాగున్నప్పుడు మనం సంతోషంగా భావించాలి. మన మనసుకి ఆహ్లాదంగా అనిపించాలి. వాళ్ళు బాగున్నారు అని సంతృప్తి చెందాలి. అంతేకాని మనకు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందాలి. ఎప్పుడూ కూడా గాలిలో మేడలు కట్టడానికి ప్రయత్నం చేయవద్దు. జనుల తీరు ఎలా ఉంటుందో ఏంటో గమనించడానికి నీ బుద్ధి సరైన మార్గంలో ఉండాలి. కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనస్సుని తేలికగా సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీ మనస్సుని నువ్వే బాధ పెట్టాలని అనుకోవద్దు. ఎందుకంటే ఆ మనస్సు ఎంతో సున్నితమైనది. దానికి ఒక్కసారి అనారోగ్యం ఏర్పడింది అంటే దాని నుండి తప్పించుకోవడం చాలా కష్టం. అప్పుడు నువ్వు నీ భౌతిక దేహం కూడా అనారోగ్య పాలవుతుంది. నన్ను నీ హృదయంలో నిలుపుకున్నావు. ఈ భగవంతుణ్ణి, ఈ సాయిని నమ్ముకున్నావు కదా, నువ్వు నా బిడ్డవి, చెప్పినట్టు వింటావు. అందుకే నీ కోసమే ఈ చిన్న ఉపాయాన్ని తీసుకొచ్చాను. నువ్వు ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నాను అని నీకు అనిపించినప్పుడు, లేదంటే ఒక మంచి కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావాలి అంటే, లేదు అంటే ఏదైనా ఒక పని మీద సంతోషకరమైన వార్తని తిరిగి ఇంటికి తీసుకురావాలని వెళుతున్నా, లేదా బిడ్డకు సంబంధం చూడాలి అని ఇంకొక ఇంటికి వెళుతున్నా కూడా ఆ సమయంలో ఆ బిడ్డకు మంచి జరగాలని, ఆ సంబంధం కుదరాలని నువ్వు చేసే ఈ చిన్న ప్రయత్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. నువ్వు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు, నీ జీవితమే మారిపోతుంది. ఇది ఒక ఉద్యోగం కోసం కాదు, ఒక పెళ్లి కోసం కాదు. నువ్వు ఏ పని చేసినా అది మంచి పని అయి ఉండాలి. అలాంటి పని కోసం నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. తల్లి, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ముందు నా నామాన్ని పలుకు. ఆ తర్వాత నా చిత్రపటం ముందు, ఒకవేళ నీ ఇంట్లో ఆ సమయానికి పూజ చేసి ఉంటే ఆ సమయంలో ఆ పూజా మందిరంలో ఖచ్చితంగా తులసి దళాన్ని ఉంచాలి. అంటే బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, మీరు ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు, అంటే మీరు బయటికి వెళుతూ ఉంటారు ఏదో ఒక మంచి కార్యం కోసం, లేదంటే మీకు సంతోషాన్ని తెచ్చే వార్త కోసం, లేదు అంటే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళుతుంటారు మీ పిల్లలు, లేదు అంటే ఒక కోరిక కోసం, అంటే ఏదో భూమి రిజిస్ట్రేషను, లేదంటే ఇల్లు కట్టుకోవాలని భూమి పూజ కోసమో, ఇంకేదైనా డబ్బుల సమస్య తీర్చుకోవడానికి బయటకు ఆ పని మీద వెళుతున్నారు అనుకోండి. ఇలాంటి పనుల కోసం మీరు ముందుగా ఏం చేయాలంటే, బాబాగారి చిత్రపటం ముందు మీ ఇంట్లో ఎలాగో దీపారాధన చేసి ఉంటారు. ఆ సమయంలో బాబాగారికి పూజలో తులసి దళాన్ని ఉంచాలి. అది బాబాగారి పాదాల దగ్గర ఉంచి మీరు పూజని చేసుకొని ఉండాలి. అంతేకాదు బాబాగారి చిత్రపటానికి, శ్రీ ఆంజనేయ స్వామికి, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుకి అంటే శ్రీనివాసునికి, శ్రీమన్నారాయణుడికి మీరు ఖచ్చితంగా తులసి దళాన్ని సమర్పించండి. ఎవరైతే శ్రీనివాసుని భక్తులు ఉంటారో వారందరూ కూడా బాబాగారిని కూడా ఇష్టంగా ఆరాధిస్తారు. బాబాగారితో పాటు శ్రీనివాసునికి, ఆంజనేయ స్వామికి తప్పకుండా మీరు తులసి దళాన్ని సమర్పించాలి. మీ ఇంటి ముందు ఏవేవో పిచ్చి మొక్కలు పెంచుకోవడం కన్నా తులసి మొక్కలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కూడా పూజ కోసం అని చెప్పి ఒకే ఒక కుండలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి మాత్రమే పెట్టుకోకండి. మీ ఇంటి దగ్గర ఎంత ప్లేస్ ఉంటుందో, అంటే ఆ ఆవరణంలో మీకు ఎన్ని పార్ట్స్ పెట్టగలుగుతారో అంత ప్లేస్లో మీరు తులసి మొక్కలను పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఉదయం లేవగానే మీకు మంచి శ్వాస తీసుకోవాలంటే, అంటే నెగిటివ్ అంతా మీ ఇంట్లో నుండి బయటికి పారద్రోలుతుంది. ఆ తులసి మొక్కలను మీరు ఉదయం లేవగానే చూడగానే
చూడగానే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మీ చుట్టూ ఏర్పడుతుంది. అంతేకాదు ఈ తులసికి చాలా అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. అవి ప్రత్యేకంగా మన హిందువులకు చెప్పనక్కర్లేదు. ఈ తులసి మొక్కలు మన సాంప్రదాయానికి చిహ్నం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి దగ్గర 1 కాదు 2 కాదు ఎక్కువ కుండీలలో పెట్టుకోవడానికి ఈ తులసి మొక్కలను ప్రయత్నం చేయండి. అలా పెట్టుకోగలిగితే ప్రతి నిత్యం మీరు పూజ చేసే సమయంలో కొద్దిగా తెంపుకొని మీ పూజా మందిరంలో శ్రీనివాసునికి, బాబా గారికి, ఆంజనేయ స్వామికి పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇలా ప్రతి నిత్యం పెట్టండి. తప్పకుండా మీ ఇంట్లో కష్టాలనేవి తొలగిపోతాయి. అంతేకాదు మీ జీవితంలో ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా వీటి నుండి ఈ నెగిటివ్ ఎనర్జీ, ఈ నకారాత్మక శక్తి అనేది బయటకు ఒక్కసారి వెళ్ళిపోతే పాజిటివ్ అనేది నింపుకుంటుంది. కాబట్టి జీవితంలో ఎదగాలి అంటే అన్నీ మనం చేసే మంచి పనులలోనే ఆధారపడింది. బాబా గారు ఏమంటున్నారంటే, ఈరోజు నా కోసం నా బిడ్డ నన్ను నమ్ముకొని రొట్టె ముక్కలను తాకింది. ఈ రొట్టె ముక్కలంటే నాకు ఎంతో ఇష్టం. కనీసం ఒక్క గురువారమైనా సరే నా కోసం తయారు చేసి, తల్లి నీకు నీ ఇంటి చుట్టూ ఎక్కడైనా ఏ జీవి కనిపించినా కూడా నేనే అని భావించి రొట్టె ముక్కలను పెట్టు తల్లి అని బాబా గారు అంటున్నారండి. ఏ ప్రాణి అయితే ఆహారంతో అలమటిస్తూ మన కంటికి కనిపిస్తుందో మన చేతనైనంత సహాయాన్ని తప్పకుండా ఆ జీవికి అందించాలి. అందులో తప్పకుండా నేను ఉంటాను అని బాబా గారు ఈ సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. ఇవన్నీ కూడా బాబా గారు పెట్టే పరీక్షలు, ఆ దైవం మన కోసం నిర్ణయిస్తున్న పరీక్షలు. అందులో మనం నెగ్గగలిగితేనే ఈ కష్టాలన్నీ మనకు దూరం అవుతాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు ఇంత గొప్ప పరమార్థం ఉన్న సందేశం బాబా గారు అందించారు అంటే నిజంగా మన అదృష్టం. మరి ఇంత అదృష్టాన్ని ఎవ్వరూ కూడా కాదనుకోకుండా అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.